జై సాయిరామ్. మనము బాబాకు దేన్నైనా సమర్పిస్తే బాబా ఎలా స్పందిస్తాడన్నది మనం తెలుసుకోవాలండి. బాబా పూజ చక్కగా అప్పుడు మనం చేయగలుగుతాం. ఒకరోజు భక్తుడు మసీదులో సాయితో కూర్చుని ఉండగా ఒక భక్తురాలు వచ్చి బాబా పక్కన కూర్చుంటుంది. అప్పుడు బాబా గారు ఇలా అంటారు, ఈ 2-3 నెలలుగా నేను షిరిడీలో లేను. ఈ తల్లి నన్ను ఒకలా పుష్పాలతో సేవించింది. దెబ్బతో దిమ్మ తిరిగి స్పృహ తప్పాను. ఇప్పుడు మెల్లగా కోలుకుంటున్నాను అన్నారు బాబా గారు. చూశారండి బాబా గారి స్పందన. అంటే బాబా గారికి మనం చేసేటటువంటి పూజ బాబా గారు స్వీకరించి దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నారన్నమాట. అలాగే వేమన ఒక మాట అంటాడు, మదిన్ కలిగిన పూజ మదనారి మెచ్చును, మనసు నిలిపినంత మహితుడగును అని. మనస్సు నిలిపి భావశుద్ధితో పూజిస్తానంట దేవుడు మెచ్చి తరింపజేస్తాడంట. అటువాడు మహాత్ముడు కూడా అవుతాడని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి మనసు పెట్టి మనం కనుక పూజ చేస్తే బాబా స్వీకరిస్తాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. కాబట్టి బాబా ఫోటోకు మాల వేస్తే బాబా అంతలా స్పందించాడు చూడండి. అలాగే బాబా విగ్రహం మన ఇంట్లో ఉంటే బాబా ఉన్నట్లే. దీనికి ఒక నిదర్శనం ఉంది. బాబా విగ్రహం మన ఇంట్లో ఉంటే బాబా మన ఇంట్లో ఉన్నట్లేనా, ఇది నిజమేనా అంటే 1916లో కేశవరావు ప్రధాన్ అనే భక్తుడు బేవపురి నుండి వచ్చి బాబాను దర్శించి ప్రేమతో మా ఇంటికి రావచ్చు కదా అని అంటాడు. అప్పుడు బాబా ఒక నల్లని సాయి విగ్రహాన్ని అతని చేతుల్లో పెట్టి, బాబు దీన్ని నీ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకో, అప్పుడు నా కోసం నువ్వు అస్తమానం షిరిడి రానవసరం లేదని చెప్తాడు అనమాట. భక్తుడు సంతోషంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్నాళ్ళకు బాబా దర్శనం కోసం షిరిడి వస్తాడు. అప్పుడు బాబా గారు అంటాడు, నేను మీ ఇంటికి వచ్చాను కదా, మళ్ళీ షిరిడి రావడం ఎందుకు? భివపురియే నీ ఆధ్యాత్మిక క్షేత్రం, నేను అక్కడ ఉన్నానని తెలుసుకోవయ్యా అని బాబా చెప్తాడు. చూసారా? అంటే నువ్వు మాటికి ఎందుకు వస్తున్నావు? నీకు విగ్రహం ఇచ్చాను, ఆ విగ్రహంలో నేను లేనా? నేను అంతటా ఉన్నాను కదా, ఎందుకు నన్ను షిరిడీలో ద్వారకామాయిలకి దేహంలో నేను ఉన్నాను అనుకుంటున్నావు అని బాబా అభిప్రాయం. ఇక్కడే ఉన్నాను అనుకుంటున్నావు కాబట్టి అస్తమానం షిరిడీకి వస్తున్నావు. కానీ ఇక్కడ ఎంత సత్యంగా ఉన్నానో నీ పూజా మందిరం విగ్రహంలో కూడా అంతే సత్యంగా ఉన్నానని బాబా గారు స్వయంగా పలికిన పలుకులవి. దీన్ని బట్టి బాబా విగ్రహానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో కూడా మనం అర్థమవుతుంది. మరి విరిగిన విగ్రహాన్ని పూజించవచ్చా అని ఒక గణపతి భక్తురాలు బాబాను ప్రశ్నించిందండి. అప్పుడు బాబా, అమ్మా నీ బిడ్డ చేయి వెరగొట్టుకుంటే వాడు పారేస్తావా? లేదు కదా, ఇది అంతే తల్లి, అందుచేత దాన్ని కూడా పూజించు అన్నారు. మరి విగ్రహం పూజించడానికి కూడా వీళ్ళైనందుకు విరిగిపోయింది అనుకోండి, దాన్ని నీళ్లలో నిమజ్జనం చేయటమే. దీంతో విగ్రహారాధనకు బాబా ఎంతటి విలువ ఇచ్చారో మనకి విషయం అర్థమైంది. అలాగే బాబా పాదాలు ఇంట్లో బాబా మనతో ఉన్నట్లే. బాబా పాదాలు మన ఇంట్లో ఉంటే బాబా శక్తి కూడా మన ఇంట్లో ఉన్నట్లే. శ్రీమతి ప్రధాన్ అనే భక్తురాలికి బాబా స్వప్న దర్శనం ఇచ్చి, చూడమ్మా నీ కోసం వచ్చాను, నా కాళ్ళకి పసుపు కుంకుమ పెట్టుకో అని చెప్పి అదృశ్యమైపోతారంటాడు. ఈ కళ గురించి అర్థం ఏమిటని ఆమె నానా చందోర్కర్ని అడిగితే అప్పుడు నాన్న అంటాడు, నీవు సాయి వెండి పాదాలు చేయించి పూజా మందిరంలో నుంచి పూజించు అంటాడు. ఆమె సాయి వెండి పాదాలు చేయించింది. వాటిని బాబా దగ్గరికి తీసుకెళ్ళి బాబా పాదాలను తాకించి ఆ వెండి పాదాలను తీసుకెళ్తుంటే బాబా గారు ఒక మాట అన్నారండి, అద్భుతం అన్నమాట నిజంగా. నాన్న చూడు, ఈమె నా పాదాలు కోసి తీసుకెళ్తుంది అన్నాడు. పాదాలు కోసి తీసుకెళ్తుందా? నిజంగా లేదు, వెండి పాదాలు చేయించి పాదాలకు తాకించి తీసుకెళ్తుంది. పాదాలు కోసి తీసుకెళ్తుంది అంటే అర్థం ఏంటి? అక్కడ తీసుకెళ్లే వెండి పాదుకలు కాదురా నాయనా, సాక్షాత్తు నా పాదాలే అని బాబా గారు అద్భుతంగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి బాబా పాదుకలు నువ్వు వెండితో చేయించావా, బంగారంతో చేయించావా, ఇనుపతో చేయించావా అన్నది ప్రధానం కాదు. నువ్వు భక్తితో బాబా పాదాలే అని నువ్వు చెయ్యి. ఎందుకంటే బాబా గారు చెప్తున్నారు కదా, సాక్షాత్తు అవి నా పాదాలే, చేస్తే పూజ దానికి నాకు చేసినట్టే, ఏమాత్రం భేదం లేదు అని బాబా గారు అద్భుతంగా పలికారు. అర్థమవుతుందండి. అందుకే అనన్యా చింతయంతో ఏ సులభం పరమం సుఖం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరాధనం కురు అన్నారు. అంటే ఎవరు ఇతర చింతన లేని వారై నిత్యం గురువును పూజిస్తారో అటువారు బ్రహ్మానంద పరమసుఖాన్ని సులభంగా పొందుతారు. కాబట్టి అన్ని విధాల పూజలతో స్తోత్రాలతో మన గురువైనటువంటి బాబాను మనం చక్కగా ఆరాధించే ప్రయత్నం చేద్దాం.
పూజ, స్తోత్రం, పారాయణ, జపం, సేవ, భజన, దీక్షలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు, ధ్యానం ఇవన్నీ దేనికి అని అంటే ఈ దేహము నేను కాదు, ఈ దేహంలో ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవడమేనండి. మనకి ఎన్నో అవసరాలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, అవన్నీ తీరుతూ ఉంటాయి మనం ఈ పూజలు, నామాలు, ధ్యానాలు చేస్తుంటే, పారాయణలు చేస్తుంటే. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి? చివరికి నిన్ను బాబా ఎక్కడికి తీసుకెళ్తాడు? బాబా అంటాడు, నేను ఇవ్వదలిచింది నువ్వు అడిగేంత వరకు నువ్వు అడిగి నేను ఇస్తూనే ఉంటాను. అంటే చివరికి బాబా ఇవ్వదలిచింది ఏంటి, మనం అసలు పొందాల్సింది ఏమిటి అని అంటే వీటన్నిటి ద్వారా నేను దేహం కాదు, దేహంలోని చైతన్యాన్ని తెలుసుకోవడం అన్నమాట. తెలుసుకోవడానికి ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బాబా కోరికలు తీరుస్తాడు. అలాగే ఈ ఫలితాన్ని బాబాకి సమర్పిస్తే బాబా గారు మన మనస్సులో ఉండే మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేస్తాడు. తద్వారా ఏమవుతుంది అని అంటే మలినం తొలగినటువంటి అద్దంలో మన ప్రతిబింబం కనిపించినట్టు మలినం తొలగినటువంటి మనస్సుకి ఆ పరమాత్మ దర్శనం అవుతుంది. ఎక్కడో లేడు పరమాత్మ, మనలోనే ఉన్నాడు. దర్శించిన తర్వాత తెలుస్తుంది ఆ పరమాత్మ ఎవరో కాదు, నువ్వే. ఈ దేహంలో ఉండే చైతన్య శక్తి స్వరూపంలో ఉన్న పరమాత్మవు నువ్వేరా ఆయన తెలుస్తుంది అనమాట. అది దానికోసం వీటన్నిటితో పాటు నామము చేయాలి. ఇంకా అల్టిమేట్ సాధన ఏమిటి అని అంటే ధ్యానము. ఇంకా అది చివరి మిట్ అనమాట. అర్థమైందండి? పూజ కంటే స్తోత్రంగా గొప్పది, స్తోత్రం కంటే పారాయణ గొప్పది, పారాయణ కంటే నామం గొప్పది, నామం కంటే ధ్యానం గొప్పది అని అంటారనమాట. సరే, ఎవరు ఏది చేయగలిగితే దేంట్లో సామర్థ్యం ఉందో చూసుకొని ఆ సాధన చేయటమే. కాబట్టి భగవంతుడిని పూజతో ఆరాధించు. మొదట అసలు ఆ పూజలు అందరూ చేయగలుగుతారు కదా. ఆ పూజలు ప్రేమతో పుష్పమాల వేయి, ప్రేమతో నైవేద్యం పెట్టు, ధూపం వేయి, హారతి ఇవ్వు. ఈ విధంగా నువ్వు చేస్తే తొందరగా సులభంగా మన మనస్సు ఏకాగ్రత పొందుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. బాబా యొక్క కృప మనకు కలుగుతుంది అన్నమాట. అర్థమైందండి? అందుకే బాబా గారు ఒక మాట అన్నారో చెప్పి ముగిద్దాం. శుక్లపక్ష చంద్రుని వలె ఎవరు నన్ను ప్రపత్తి చేసి పూజిస్తారో, మనోధర్మములన్నింటినీ న్యాయందే నిలిపి నిశ్శేషముగా నా శరణు కోరతారో వారే ధన్యులు. మనస్సులో నా పట్ల విశ్వాసం కలిగి తన గురువును పూజించుటి యందు ప్రవృత్తి కలిగి ఈశ్వరుడే అతనికి రుణపని ఉండిన అతనిపై ఎటువంటి వక్ర దృష్టి పడజాలదు. అది దైవగురు భజన యందు ప్రీతితో క్షణము కూడా వృధా చేయని అతనికి గురువు అపరిమితమైనటువంటి సుఖాన్ని కలిగించి భవసాగరాన్ని దాటిస్తాడు అని బాబా గారు స్వయంగా చెప్పడం జరిగిందనమాట. ఈ విషయాలు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని వినండి. ఈరోజు నుంచే పూజను ఇంకా శ్రద్ధతో ఇంకా ప్రేమతో చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ అజ్ఞానంతో పూజలు ఆపుంటే ఈ రోజు నుంచి పూజ మొదలు పెట్టండి. తిది వారం అని ఆలస్యం చేయొద్దు. జై సాయిరాం. జై జై సాయి.